పుట్టిల్లు మెట్టినిల్లు. ఇప్పుడు ఆంధ్ర సెటిలర్స్, నాకు ఈ పదం అంటే చాలా రోత. ఎందుకంటే సెటిలర్స్ ఏంటి, సెటిల్ అయ్యా ఇప్పుడు మన వాళ్ళు అమెరికాలో వెళ్ళి బ్రతుకుతున్నారు, అమెరికన్ సెటిలర్స్ అంటున్నారు, అమెరికన్ ఇండియన్ సెటిలర్స్ అంటున్నారు, లేకపోతే అమెరికాలో ఇండియన్ సెటిలర్స్ అంటున్నారు, లేకపోతే బ్రిటన్లో బ్రతుకుతున్నారు, ఎక్కడెక్కడో బ్రతుకుతున్నారు, వాళ్ళందరూ అక్కడ సెటిలర్స్ అంటున్నారు. లేదు, ఒక్క తెలంగాణలో మాత్రమే ఆంధ్ర సెటిలర్స్ అనే పేరు ప్రధానంగా ప్రచారంలోకి తీసుకొస్తుంది. ఇప్పుడు తాజాగా రైట్ చేస్తున్న ఒక పాయింట్ ఏంటంటే, వాళ్ళు సందిగ్ధంలో ఉన్నారు. ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం గెలవాలని కోరుకునేటటువంటి సెటిలర్సు రెండో పక్కన భయపడుతున్నారు. ఒకవేళ ఆంధ్రాలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్ అయ్యింది కాబట్టి తెలంగాణలో రియల్ ఎస్టేట్ పెరిగింది. రేపొద్దున చంద్రబాబు గెలిస్తే ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, అప్పుడు తెలంగాణ డౌన్ అవుతుందేమో అని భయపడుతున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ భూములు కొనుక్కుని అక్కడ ఆస్తులు కొనుక్కున్న తర్వాత ఇట్లా అవుతుందని. కాకపోతే ఈ ప్రచారం పక్కన పెడితే బేసిక్గా అయితే ఒక పాయింట్, సొంత ఊరు బాగుపడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాడు. జన్మభూమి అంటే ఆ రోజున వచ్చినటువంటిది ఏంటి, అదే కదా కాన్సెప్ట్. ఆ తర్వాత ఇప్పుడు అదే గ్రామాలని అదే స్కూళ్ళని బాగు చేస్తున్నది ప్రభుత్వం నేరుగా. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరు సపోర్ట్గా ఉంటారు అన్నటువంటి చూసుకుంటారు. ఆ సపోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అవసరమా అంటే అవసరం ఉండదు, కానీ సొంత ఫీలింగ్స్ పోవు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుటకలతో కానీ పోదంటారు. రాజకీయంగా చిన్నప్పటి నుంచి అలవాటైనటువంటి పార్టీలు అంత తొందరగా పోవు. మన నాయకుడు మర్డర్ చేసినా సరే దేశం కోసం లోకం కోసం మర్డర్ చేశాడని ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళతోనే సమస్య.